నమస్కారాలు. మీకందరూ కూడా స్వాగతం. పేటమెట్ విలేజ్ శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఆలయంలో ఈరోజు మనం కలుస్తూ ఉన్నాం. మనము మాట్లాడుకుంటే ముందుగా కొంతమంది పరిచయం ఎడం పడకుండా అయినా మీకు తెలిసే ఉంటుంది. ఈ ఊరికి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ రాధాకృష్ణ అండ్ టెంపుల్ వైస్ ప్రెసిడెంట్. తర్వాత ఉండేది రైట్ సైడ్ ఉండేది రాజశేఖర్ నాయుడు కదా. రాజశేఖర్ నాయుడు ఇది సెక్రటరీ. నెక్స్ట్ ఉండే మాకు లెఫ్ట్ సైడ్ ఉండేది రామానాయుడు, ఇది సెన్సర్ ప్రతి ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ కృష్ణనాయుడు, ఇది పలాది మెంబర్. ఈ ఆలయం పెట్టాలని చాలా రోజులు అనుకుంటా ఉన్నాము. ఎందుకు పెట్టాలనుకున్నాము, క్లుప్తంగా ఆ విధానం గురించి, ఇక్కడ చేసిన కార్యక్రమాల గురించి పెడతాము. దాన్ని బట్టి మీరు ఇంప్లిమెంట్ చేసి బయటగా పబ్లిసిటీ ఇస్తే 10 మందికి తెలుస్తుంది. అంటే ఇది కమర్షియల్గా ఇది కాదు, కాకపోతే 10 మందికి తెలుస్తాయి. అందరూ పార్టిసిపేట్ చేసినప్పుడు దీనికి ఒక ప్రదర్శన వస్తుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పేటమెంట్ చాలా చిన్న ప్రోగ్రామ్. నేను పుట్టి పెరిగింది ఈ ఊరిని. నేను చాలామందికి ఇక్కడ ఉన్నవాళ్ళు చూసుకుంటారు. చాలామందికి ఇక్కడ తెలియని వాళ్ళు, చిన్న వయసులో కూడా చూసేవాళ్ళు మాకు పేటమెంట్ రావాలి. మొట్టమొదటిగా ఇక్కడ 25 ఇల్లు. 25 ఇల్లులో ఊరు 2 ఊళ్ళు 2 పైన ఉండేదాన్ని పేట పెట్టారు, కింద ఉండేదాన్ని గ్రామం పెట్టారు. అంటే వాళ్ళు ఎక్కువగా కమర్షియల్ వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. జౌళి వ్యాపారము, చిల్లర వ్యాపారము, గడ్డి వ్యాపారము. కానీ కాలక్రమేణా వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఎక్సెప్ట్ ఒక ఫ్యామిలీ తప్పించేవాళ్ళు. అండ్ ఇక్కడ ఊళ్ళో పల్లెగడని ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా దూరవాళ్ళు ఉంటారు, పాలయ్యకని ఉంటారు. ఒరిజినల్గా ఇక్కడ సెటిల్ అయింది వాళ్ళే. ఎన్నో సంవత్సరాల ముందు రాజుల కాలం నుంచి కూడా కమర్షియల్ రూట్ ఉండేది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. గుర్రపు పంచీపురం వరకు రాజు పెంచుకున్న రాజుల కలవరాలు ఉండేవాళ్ళు. వాళ్ళ రాజధాని వరకు ఉంటుంది. ఇక్కడ పైన ఎక్కడి నుంచో చూస్తాయి. ఈ కమర్షియల్ వ్యాపారం అనేది చాలా కష్టం. ఇప్పుడే కదా మనకు వ్యాపారం కమర్షియల్. పురాతన కాలంలో కూడా కమర్షియల్ చాలా వాళ్ళు ప్రొడక్ట్ చేయడానికి వాళ్ళని దారి వెంబడి పెట్టారు. తర్వాత కవిన అందరూ వచ్చారు. ఊరి పైన ఉండే వాళ్ళు అందరూ కూడా వ్యవసాయం చేసుకున్నారు. చదువు అయితే పెద్దగా భూములు ఎక్కువగా ఉండే రైతు కాదు. పెద్ద రైతు అయితే ఆయనకి పెద్ద ఉంటే 6 ఎకరాలు దొరుకుతుంది. చిన్న రైతు 1 ఎకరా కావచ్చు, 1 ఎకరా కూడా తక్కువగా ఉంటుంది. అందరూ కూడా వ్యవసాయం చేసుకొని వ్యవసాయంతోనే హాయిగా సంతోషంగా చాలా తృప్తిగా దాదాపు ఒక వ్యవసాయం తప్పించి ఇంకేమిటి పరిశ్రమ లేదు. వ్యవసాయం పరిశ్రమ వీటి తప్పించి ఇంకేమిటి లేదు. అప్పుడు ఈ ఊళ్ళో అన్ని ఊళ్ళోలాగా పండుగ వచ్చినా, తుప్పం వచ్చినా, ఏదో వచ్చినా కానీ ఏదో దేవుడికి పూజ చేసుకోవాలని కొన్ని గ్రామ దేవతని విరూపాక్షంగా పెట్టారు. ఆ రోజుల్లో గ్రామ దేవత కానీ ఏది కూడా అయితే ఒక చెట్టు కింద రాయి పెట్టి ఒక సూర్యం పెడితే అది గుడి. ఆ విధంగా విరూపాక్షం టెంపుల్. ఊరిలో మధ్యలో గంగమ్మ అని ఉండేది. ఊరికి ఆ మంచి చెడ్డ కావాలన్నప్పుడు అందరూ అక్కడ చేసుకోవడం. దాంట్లో ఉన్నప్పుడు కూడా అక్కడ సూరాలు పెట్టి దాని నుంచి ఒక రాయి పెట్టి అక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు. ఏ కార్యం మొదలు పెట్టాలనే కానీ దేవుడి పూజ కావచ్చు, పెళ్లి కావచ్చు, ఏదైనా కూడా వినాయకుడి పూజ చేసుకోవడం ఆనవాయి పురాతన నుంచి ఉంది. వినాయకుడిని పూజ చేసుకోవడం కోసం పచ్చని పొలాల గట్టులో ఒక గట్టులో ఒక 2 రాళ్ళు పెట్టేవాడు. దాన్నే వినాయకుడు అనుకునేవాడు. దానికి పూజ చేసుకునేవాడు. పూజ చేసుకుని అక్కడికి పెట్టేవాడు.
ఆ ఊరిలో ఒక రామాలయం ఉంటుంది, అది పూరిలో చిన్న ఊరు. దాంట్లో పెట్టుకొని ఒక రాముని పట్టం పెట్టుకొని ఉగాది కానీ సంక్రాంతి కానీ ఏదో పండుగలు వచ్చినప్పుడు అక్కడ పూజ చేసుకునేవాళ్ళు. అది కాకుండా రోజు కూడా మధ్యాహ్నం కాకుండా ఎప్పుడో ఖాళీ అయినప్పుడు కూర్చోవడం, తెచ్చుకోవడం, కబుర్లు చెప్పుకోవడం అందరూ చోటు జరుగుతుంది. బట్ ఎవ్రీడే ఈవినింగ్ సాయంత్రం కలిసి కొంచెం భజనలు పడుకునేవాడు. అండ్ హాయిగా కొంచెం చేసి మన ఇంటికి పోయి స్నానం చేసి హాయిగా పని పోయేవాడు. తెల్లారితో వేసి వ్యవసాయానికి పోతాడు. అలా జరుగుతూ ఉంటుంది. కాలక్రమేణా ఇవన్నీ స్లోగా ఆ రాముడు విరూపాక్షమ్మ టెంపుల్ ఆ చెట్లు ఉన్నవన్నీ పోయినాయి ప్రవేశించాలి కాబట్టి వాళ్ళకి తీసుకెళ్ళి ఎక్కడో చోట పెడతారు, ఇంకో చోట పెడతారు. అది అమాది జరుగుతూ ఉండేది. వినాయకుడు కూడా అదే మాది పొలాల ఖర్చులో ఉంటే అందరూ కూడా కొంచెం ఇబ్బంది పెట్టేవారు. దానికి అది కూడా ఎప్పుడో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఉంటే ఊరు క్రమేణా స్లోగా డెవలప్ అయింది. నేను చిన్నప్పుడు ఈ ఊరు పెరిగాను. అప్పుడు 25 ఉంది. పెద్దవాళ్ళని స్కూల్ కంప్లీట్ చేసి కాలేజీకి వెళ్ళి ఇంజనీరింగ్ చేసి 11 రోజులు ఉద్యోగం చేసి మన అమెరికా పోయేటప్పుడు కూడా ఆ ఇంట్లో ఆల్మోస్ట్ ఒకే సైజులో ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ లేవు, అన్నింటిలో ఉండేది. అంటే గవర్నమెంట్ పెట్టిన పాపులేషన్ కంట్రోల్స్ కూడా కావచ్చు, అవి దానికి మీకు సంబంధమే లేదు. న్యాచురల్గా ఎకనామిక్ కంట్రోల్స్ అలా కావాలనిపోయింది. నేను అమెరికాకి వెళ్ళి 67లో వెళ్ళాను, 85లో తిరిగి వచ్చినాం. మనం తిరిగి వచ్చినప్పుడు చూస్తే కూడా నేను చిన్నప్పుడు పెరిగినప్పుడు ఎలా ఉండదో పేరు కూడా అలాగనే ఉంది. ఇప్పుడు చూసుకోవాలంటే బయటపెడితే ఏమైనా ఎక్కడ కలుగుతుంది. ఎప్పుడు ఆ ఫోటో తీసి పెట్టడం చూపించచ్చు అందరికి. అప్పుడు కెమెరా లేవు, మనకి ఫోటో ఫోన్ లేవు, ఏమి లేవు. కాబట్టి ఎవరు అంటే కాలకమైన డెవలప్ అయిపోయింది, అట్లే పోయింది. ఇప్పుడు ఇక్కడ ఆర్థికంగా వ్యవసాయం ఆర్థికంగా కాకుండా మనకి జీవనోపాధి వేరే ఇండస్ట్రీ కూడా పెట్టాం. ఇండస్ట్రీలో జాబ్స్ రావడం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు ఇండస్ట్రీలో వచ్చేది. అగ్రికల్చర్లో వచ్చిన ఆదాయంలో ఆ రోజు రావడం, ఇబ్బందులు పడడం, అప్పులు చేసుకోవడం అలాగనే జరుగుతూ ఉండేది. మొట్టమొదటి వచ్చినప్పుడు ప్రతి ఫ్యామిలీ కూడా డెట్, అప్పు లేని ఇల్లు లేదు. ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు అందరికి పంచగా దగ్గర తెప్పించినప్పుడు మాట్లాడుతుంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఊళ్ళో ఎవరికి అప్పుడు లేదు కదా, ఇప్పుడు ఎందుకైంది నేను ఆయన చెప్పేవాడు. వచ్చిన ప్రతి సంవత్సరం వ్యవసాయంలో వచ్చిన ఆదాయంతో ఖర్చులు చాలు. వ్యవసాయం పని కావాలంటే దాంట్లో ఖర్చులు కావాలి, అప్పులు కావాలి, చేతులు మిగలేదు, అప్పు చేయాలి. తర్వాత ఇంకేదో పోతే పండగ ఏదైనా పిల్లలకి పట్టుకోవడం కాబట్టి ఆ దానికైనా కూడా కొంత అప్పు చేయాలి. పిల్లలకైనా పెళ్ళి చేయాలంటే కూడా దానికైనా అప్పు చేయాలి. అప్పు చేయడమే కానీ అప్పు తీర్చే పరిస్థితి దగ్గర ప్రతి ఇంటి అమ్మానే కానీ వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు తెలిసినాక, ఆదాయాలు వచ్చినాక ఈ రోజు తీసుకుంటే ఎవరికి కూడా ఇంట్లో కూడా బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టడం తెలుగులో ఉండేవాడే కానీ అప్పుడు ఉండేవాడే. అప్పుడు ఉంటుంది బ్యాంకులో, ప్రైవేట్ కూడా కాదు. ఆ బ్యాంకులో కూడా అప్పు తీసుకోవడం, ఇల్లు కట్టుకున్నవాడు అంతా డబ్బులు కొంత అప్పు చేశాడు. వెహికల్ కూడా 2 వీలర్ వెహికల్ ఏదో కొనుక్కోవాలనుకుంటాడు, దానికి అప్పు చేస్తాడు. అలాంటి అప్పుడే కానీ అంత తీర్చుకోలేనప్పుడు ఇంకెప్పుడు ఆర్థికంగా అందరూ ఎదిగారు. అండ్ ఆర్థికంగా ఎదుగుతా ఉండగానే కల్చర్ను ప్రొడక్ట్ చేయడం చాలా అవసరం. ఇలాంటివి లేనప్పుడు వేరు, ఇవన్నీ ఎదిగినప్పుడు మన అందరూ చెప్తూ ఉంటారు. పొట్టకు ఆకలిగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది ఆలోచన, పొట్ట నిండిన తర్వాత ఆలోచన వేరు. దానికి ప్రొడక్ట్ చేసి కల్చరల్ ఎన్విరాన్మెంట్ పెట్టి తీసుకొని పోవాలంటే ప్రతి ఊరిలో కూడా ప్రోగ్రెస్కి ముందుకు పోవడం అనేది ఒక బడి ముఖ్యమైనది. దానికి ఒక గురి బడి కింద కూడా దానికి సార్థకం ఉంటారు. బడి అంటే క్వాలిటేటివ్ నాలెడ్జ్ పిల్లలకి ఇచ్చే స్కూల్ కావడం, అంతేగాని ఏదో ఒక వెళ్ళిపోయింది దాన్ని బడి అంటే బడి కాదు. దానికోసమే కొంచెం శ్రమించి ఊళ్ళో ఒక చిన్న స్కూల్ స్టార్ట్ చేశాం. మనకు ఎప్పుడు ఎదురు కనపడుతుంది అంత భూమి వాళ్ళ దగ్గర తీసుకొని చేసి ఎవరైనా ఎక్స్ట్రాగా ఖాళీగా ఉండే భూములు ఎక్కడ ఉండవు.
అదే చిన్న చిన్న రైతులు కాబట్టి అది చేసి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది. పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చారు, మా ఊరే కాకుండా. అది అయిన తర్వాత అందరూ కూడా ఇంత గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలిమెంటరీ స్కూల్ చదివి గవర్నమెంట్ స్కూల్లో ఏం చదువుకున్నాము, మేము దీనికి హై స్కూల్ ఎక్స్టెండ్ చేయించుకోవాలి. తర్వాత ఎక్స్టెండ్ వేరే సెపరేట్గా వేరే కొంత భూమి కూడా అక్కడ హై స్కూల్ పెట్టాము. దాని వల్ల అప్పర్ సెకండరీ స్కూల్ కూడా చేశాం. ఇప్పుడు ఎల్కేజీ కాడి నుంచి +2 వరకు ఈ ఊళ్ళో ఇంగ్లీష్ మీడియంస్గా గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి స్ట్రక్చర్స్, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, ల్యాబ్స్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, సైన్స్ ల్యాబ్స్ కానీ, ఫ్యాకల్టీ కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు, చాలా బాగా చెప్తారు. సిటీస్లో కార్పొరేట్ స్కూల్స్లో కన్నా కూడా చదువు చెప్పడం కూడా బాగా. అలాగా ఎయిర్ కండిషన్ రూమ్స్ ఉండవు, స్విమ్మింగ్ పూల్స్ ఉండవు, అండ్ వేరే డెకరేట్ చేసిన ప్లే గ్రౌండ్స్ ఉండవు. కానీ బేసిక్గా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఎంతవరకు తీసుకొచ్చారంటే ప్రతి క్లాస్ కూడా స్మార్ట్ క్లాస్. ప్రతి ఇంట్లో బ్లాక్ బోర్డ్ తర్వాత గ్రీన్ బోర్డ్ వచ్చింది, వైట్ బోర్డ్ వచ్చింది, ఇప్పుడు స్మార్ట్ బోర్డ్ వచ్చింది. అంటే అన్నింటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటాయి బోర్డ్స్. ప్రతి ఫ్యాకల్టీ ఫ్రీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సెలెక్ట్ చేసుకొని ఏ విధంగా చెప్పచ్చు. పిల్లలకంతా కూడా అవగాహన బాగా వస్తుంది, నేర్చుకోగలుగుతాడు. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ నుంచి కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది స్మార్ట్ క్లాస్ అక్కడ నేర్చుకున్న తర్వాత బయట వచ్చిన తర్వాత హై స్కూల్, హైయర్ ఎడ్యుకేషన్ పోవచ్చు, ఉద్యోగాలు పోవచ్చు, ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకోవచ్చు, వ్యవసాయదారులకు కూడా ఫ్యూచర్ పోవచ్చు. డిజిటల్ నాలెడ్జ్ ఎందుకంటే అంతా గవర్నమెంట్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న రైతు ఎప్పుడు ఎలా మారుతుంది రోజు తెలుసుకోవచ్చు, ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకోగలుగుతారు. అవంతా డిజిటల్ కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి హౌస్ వైఫ్ కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏ ఉద్యోగం కావచ్చు, అందరూ కూడా ఈ డిజిటల్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం అది క్రియేట్ చేస్తాం. జీవితంలో ముందుకు పోయిన తర్వాత కంఫర్టబుల్గా దగ్గర ఫీల్ అయ్యారు. అలా స్కూల్ అంతా కంప్లీట్గా సెటిల్ అయిన తర్వాత ఈ ఊళ్ళో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా పెట్టారు. ఎవరికి చిన్న పిల్లలకు, లేడీస్కు, ఓల్డ్ పీపుల్ ఎక్కడికో పోలేదు. గుడ్ క్వాలిటీ హెల్త్ కేర్ ప్రైమరీ హెల్త్ చక్కగా చేస్తారు. అది ఆ సౌకర్యం. ఇక్కడ బ్యాంకు పెట్టాం. దాంట్లో ఇప్పుడు ఏటీఎం ఉంది, 24 hours బ్యాంక్ బుక్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు బ్యాంక్ కార్డ్ తీసి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడైనా డిపాజిట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. మరి ఆ బ్యాంకులో ట్రాన్సాక్షన్ తప్పు కావాలన్నా ఏది కావాలనుకున్నా అందుకే ఎవ్రీథింగ్ దగ్గర అలాంటి బ్యాంక్ కూడా ప్రీవియస్కి క్రియేట్ చేసి ఇచ్చాం. మరి పెట్టారు. ఇప్పుడు అందరూ కూడా బెనిఫిట్ అవుతుంది. గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ అన్ని కూడా ట్రాన్స్ఫరింగ్ ఉంటాయి. ఆల్ ది డైలీ అకౌంట్స్ అన్ని కూడా అందుకు వస్తుంది. కాబట్టి ఇంత ముందు కన్నా కూడా బ్యాంక్ ఎలా యూజ్ చేసుకోవాలి అందరికీ సౌకర్యం. అండ్ ఇంతకుముందు ఎక్స్చేంజ్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంది. దాంతో ప్రతి ఇంటికి కూడా ఆల్మోస్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. వచ్చినప్పుడు ల్యాండ్ లైన్ పెట్టారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అయిపోయినాయి. అది కాకుండా ఇంకా మీరు చేస్తారు కదా, దానికి కావాల్సిన కనెక్టివిటీ కావాలి, అవి అంతా కూడా అటువంటి సౌకర్యాలన్నీ ఏర్పడిన తర్వాత ఇంకొకటి మిస్ అయింది ఏమంటే ఈ సొసైటీ సింక్రనైజ్ చేసి వైద్యగా పెట్టాలంటే నేను చెప్పినట్టు నాలెడ్జ్ కావాలి. ఆర్థికంతో పెరిగేటప్పుడు దాన్ని మిస్గైడ్గా కావడం కొంతవరకు ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది. మెయిన్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వచ్చేది పిల్లలు అప్పటి నుంచి నేర్చుకోవడం వస్తారు. తర్వాత ఇంటి దగ్గర హౌస్ వైఫ్స్ ఇంతకుముందు ఎడ్యుకేటెడ్ కాకపోయినా ఏమైనా కానీ ఈ పిల్లలు స్కూల్లో చూసుకుంటే వాళ్ళ ద్వారా వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. ఎలా చేసుకోవాలని ఎక్కడ ఈ మా ఊరే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళో ఎవరి నుంచి వచ్చినా వాళ్ళందరూ కూడా పిల్లలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంటి దగ్గర కూడా ఎడ్యుకేట్ చేస్తారు. ఇవి అందరూ సౌకర్యాలు ఏంటి. ఇప్పుడు బ్యాంక్ కోసం అంటే మా ఊరే కాదు, చుట్టుపక్కల ఊళ్ళో అందరూ ఉపయోగిస్తారు. అదే మరి టెంపుల్ లేకపోతే మిగతా అందరూ మిస్ అయ్యి బడి గుడి దీంట్లో ఒక టెంపుల్ కట్టాలని నిర్ణయించుకున్నాం. ఏదో ఒకటి నైవేద్యం మనం పెట్టే గుడి అనేది అనుకున్నాం. పెద్ద ఆ గుడి మనకి అక్కడ ఉంది అంది అని శ్రద్ధ రావాలి. లేకపోతే దాని మీద శ్రద్ధ రాకపో. అందులో టెంపుల్లో కూడా ప్రోగ్రెస్ అట్మాస్ఫియర్
లేర్నింగ్ అండ్ హాస్టల్ చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదైనా కానీ రోజు జరిగే కార్యక్రమంలో ఒక పద్ధతి దగ్గర ఇస్తుంది జనాన్ని ఆలోచనలు మారుతాయి, ఆ అలవాట్లు మారుతాయి. కొంచెం వచ్చినప్పుడు ఇదంతా చూసి అదైనప్పుడు ఏదో మిస్ అయింది అలాగే సింక్రనైజ్ చేసుకుంటే అలైన్ చేసి పెడుతుంది. వైట్గా ఖర్చుగా చెప్తారు ఉపద్రేకాలు కావచ్చు, ఉద్రేకాలు కావచ్చు, అలాంటివన్నీ కూడా తగ్గదు. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, రిలీజియస్ సంబంధపడి గుడి ఈ ఊరు తెలిస్తే భవిష్యత్తు ఊరు ఎప్పుడైనా సమృద్ధిగా సమాజ సొసైటీకి అందరూ కూడా ముందుకు పోగలుగుతారనే ఉద్దేశంతో ఈ ఎంత అది కావాల్సిన హాస్పిటల్ కంటే గుడికే అది బ్యాక్గ్రౌండ్. గుడి ఎందుకు వచ్చింది ఈ గుడిలో ఇప్పుడు ఏం పెట్టాము చెట్లు సౌకర్యాలు మనం ఉండేది మెయిన్ రాముల వారి దీనికి రైట్ సైడ్ ఉండేది వినాయక స్వామి. ఎలా అంటే ప్రతి గుడికి కానీ ప్రతి కార్యక్రమానికి కానీ దేనికైనా వినాయకుడిని పూజ చేసుకోవాలి కాబట్టి అక్కడ కూడా ఒక గుడి కట్టి దానికి ఒక విగ్రహం, ఇక్కడ పట్టం ముందు విగ్రహం పెట్టేసాం. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ ఉండేది కృష్ణా టెంపుల్, వేణుగోపాల్ చిన్న ఊళ్ళో ఉన్నప్పుడు ఒక దాంట్లో కృష్ణా టెంపుల్ ఉంటుంది, వాడు కూడా పట్టం పైన చేశారు. ఇంకొంచెం ఆ ఎండలో దీన్ని చూస్తే విరూపాక్షం టెంపుల్, అది ఎక్కడో ఉన్నా తయారు చేస్తుంది. దానికి ఒక విరూపాక్షం కడతీశ్వరుడు స్వరూపం కాబట్టి ఆమెతో పెట్టి ఈ కాంప్లెక్స్లో ఉంటారు. ఈ కాంప్లెక్స్లో కూడా ఇవన్నీ పెట్టిన తర్వాత మీతో అదర్ అట్మాస్ఫియర్ చేయడానికి ఒక చిన్న పార్క్ తయారు చేస్తారు. ఇక్కడ యాంపీ థియేటర్ పెట్టారు విలేజ్ స్క్వేర్లో. ప్రతి ఊళ్ళో కూడా ఏదైనా మంచి జనాలు చోట చేస్తారు, ఎగురుకోవాలి ఆడుకోవాలంటే క్రియేట్ చేసుకుంటారు. అది పోవడానికి అలాంటి చాలా ముఖ్యం. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ టెంపుల్ దగ్గర రాకపోతే టెంపుల్ ఎవరు దాంట్లో టెంపుల్ దగ్గర రావడానికి అట్రాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు గుడి ఉంటే కాబట్టి మిగతా కాబట్టి ప్రతిరోజు ఇలాంటి సంస్కృతి కార్యక్రమాలు కానీ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కానీ గుడిలో చేసుకోవాలనుకుంటుంది. వాళ్ళు చేసుకోవడానికి ఒక ఓపెన్ థియేటర్ అండ్ దాని తర్వాత చిన్న పార్క్ పడి ఎలాంటి గుడికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిల్లలు తీసుకొస్తారు. ఆ గుడిలో పూజ కూర్చొని చేపలే వాళ్ళకు 40-50 వాళ్ళకేం అర్థం కాదు. కానీ వాళ్ళకు కూడా ఎంటర్టైన్ చేయాలంటే విషయాలు ఒక పార్క్ పెడితే గుడి ఆడుకొని అలవాటు అయిన తర్వాత నెక్స్ట్ డే మన పేరెంట్స్ తీసుకొని వస్తారు. పిల్లల కోసం ఓల్డ్ పీపుల్ సాయంత్రం కూడా కావచ్చు, మార్నింగ్ కావచ్చు, వచ్చి రిలాక్స్ కావాలనుకుంటే మరి తిరగడానికి ఒక చిన్న పార్క్ ఆ పిల్లల పార్కు ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇక్కడ కళాశాల పెట్టారు అంటే మరి ప్లాన్స్ అవన్నీ చేయడానికి అది పెట్టి కూర్చోవడానికి చెట్లు, పూల చెట్లు, ఫ్యాక్టరీస్ అవన్నీ వస్తే ఒక వాళ్ళకు కొంత విశ్రాంతిగా ఉండడానికి. అండ్ ఇది వచ్చినప్పుడు రోజు కూడా టెంపుల్ ఏదో పూజా కార్యక్రమమే కాకుండా ఏదో ఒక మంచి మాటలు చెప్పడం, ప్రవచనాలు చేయడం, ఇంకేదో ఒక యాక్టివిటీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి లేడీస్ కావచ్చు, పెద్దవాళ్ళు మిషన్లు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ ఇన్వాల్వ్ అయ్యిగా పండగలకు దానికి అందరూ అవుతాం. అది కాకుండా రోజు కూడా ఏదో ఒక యాక్టివిటీ. ఈ గుడిలో మరి గుడి అయిన తర్వాత మనము రోజు పూజ చేయడం గుడి కోసం మనము ప్రసాదాలు చేసి కానీ ఏమంటారు కాక దేవుడికి ప్రసాదం పెడతారు. నైవేద్యం పెట్టడానికి ఎక్కడంటే తీసుకురావడం పద్ధతి ప్రకారం బాగుంటుందని చెప్పి ఇక్కడే ఒక ఫోటో ఇక్కడనే తయారు చేసి దేవుడి అది అటువంటి వాల్యూబుల్ అయినప్పుడే దొరుకుతుంది. ఆ వాల్యూబుల్ వచ్చింది చేయడానికి ఆఫీస్లో స్ట్రాంగ్ రూమ్ పెట్టాం. ఇవన్నీ పెట్టిన తర్వాత రెగ్యులర్గా సంవత్సరం 2-3 పండుగలు వచ్చినప్పుడు ఎప్పుడైతే పండుగలు వస్తున్నప్పుడు సామూహికంగా లేడీస్ అందరూ కలిసి కూర్చుంటారు. ఏదో పూజలు చిన్నత కావచ్చు, దీపావళి అప్పుడు కావచ్చు, దసరా పండుగ కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు,
అవన్నీ కూర్చొని ఉత్సవ విగ్రహాలు పెట్టి పూజ చేసుకోవడం కానీ ఒక చిన్న కమ్యూనిటీ పద్ధతి. వర్షమైనా సమ్మరైనా ఎప్పుడైనా ఎవరు లేకుండా ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు. అది కాకుండా చిన్న 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 ఫంక్షన్లో ఉంటాయి. దండపత్రం రాసుకోవాలి, ఇంకేదో చిన్న చిన్న చేసుకోవాలి. ఇంకెక్కడో సిటీకి ఎక్కడ పోయేప్పుడు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఎక్కడ ఉంటే ఇక్కడ కూర్చొని ఇవన్నీ కల్పించి కాంప్లెక్స్ తయారు చేయాలి. దానికి రేపు 12 నుంచి ప్రారంభిస్తాం. 12వ తేదీన ఈ కార్యక్రమాలు విసుకోడ్ ఇచ్చినారు. 12వ తేదీ ప్రోగ్రామ్ అంటే 12వ తేదీ పెట్టారు. అన్ని తయారు చేసి పెట్టుకోవడము, అవి తీసుకొని 5 గ్రామాలు చెప్తారు, మనం తీసుకొస్తారు. ఇక్కడ పాము తయారు చేస్తారు, యాగశాలం ఇక్కడ పెట్టి భోజనం చేస్తారు. అండ్ 12వ తేదీ కూడా అలాగానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దానికి కావాల్సినటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. 14th మార్నింగ్ వీఆర్ డూయింగ్ విగ్రహ ప్రతిష్ట. వినాయక టెంపుల్లోనూ విగ్రహ ప్రతిష్ట చేస్తారు. ఇక్కడ కృష్ణా టెంపుల్లోనూ చేస్తారు. ఆంజనేయ గుడి ఆంజనేయ గుడి చేస్తారు. ఎందుకంటే ఒకే రోజు అన్నీ చేయాలంటే ఒక టైం కష్టంగా ఉంటుందని చెప్పి మీ డివైడ్ ఉంటుంది రకం పెట్టి దీంట్లో వాళ్ళే సజెస్ట్ చేశారు. మళ్ళీ 15th మార్నింగ్ ఇక్కడ రామవారి ప్రతిష్ట జరిగినాక మనం ఇక్కడ అన్ని ప్రదేశాలను గుర్తొస్తాయి. అయిపోయిన తర్వాత అన్ని ఊళ్ళలోనూ ఒకే తొలి కుంభాభిషేకం జరుగుతుంది. అభిషేకం పూర్తి అయిపోయింది. ప్రాణ ప్రదక్షిణ చేయడం ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ అర్చన అయినాక ఓపెన్ టు ఆల్ ది పీపుల్. ఇది అయిపోయిన తర్వాత అగైపోయింది కళ్యాణం అవుతుంది. కళ్యాణం అవుతుంది పూర్తి. అది అయిన తర్వాత మిగతా ప్రసిద్ధ సన్నిధికాలు ఉన్నాయి. అది అయిన తర్వాత అది కాకుండా ప్రతిరోజు సాయంత్రం ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టాం. భజనలు కావచ్చు, కోలాటాలు కావచ్చు, ఇంకేదో కావచ్చు. లాస్ట్ 2 days కల్చరల్ ప్రోగ్రామ్. ఫస్ట్ డే విలేజెస్ చుట్టుపక్కల ప్రదర్శిస్తాం. సెకండ్ డే మా 3 స్కూల్స్ కలిపి కలకాపాడి దిగవగం ఇక్కడ ఊర్లవడం వాళ్ళ పిల్లలందరూ కలిసి వాటి గివింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చాలా చక్కగా ఉంది. అందరూ బాగా నేర్చుకోండి. చదువు ఉంటే కదా, చదువుతో కూడా జీవితంలో ఒక డిసిప్లైన్గా ముందుకు పోవాలంటే కళల ప్రవేశం చాలా కార్యక్రమాలు. 4వ రోజు సంస్కృతి కార్యక్రమం. అది సాయంత్రం ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతుంది. ఇక్కడ 15th అండి. ఆ రోజు నుంచి ఇక్కడ రెగ్యులర్గా పూజ చేయడానికి వీఆర్ ఇన్స్టాల్కి పూజాన్ని ఇక్కడ పెట్టాం. పూర్తి 2 పూజాలు పెట్టుకోవడం, పెద్ద పూజాలు అన్ని 2వ అసిస్టెంట్ ఇక్కడ ఉండడానికి క్వార్టర్స్ పెట్టారు. ఎందుకంటే రైతుల్లో ఉన్నప్పుడు సౌకర్యాలు వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ ఉండడానికి ఇల్లు సౌకర్యం ఉంది, పిల్లలకి చదువులు చక్కగా మంచి ఎడ్యుకేషన్ ఉంది, హాస్పిటల్ ఉంది, బ్యాంక్ ఉంది, అన్ని సౌకర్యాలు. ఇద్దరు కళామందిరాన్ని గారు చెప్పినట్టు పురా కాన్సెప్ట్ విలేజెస్లో అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ ఉంటే విలేజ్ నుంచి మనం అర్బన్ ఏరియా పోవాల్సిన అవసరం లేదు. అది క్రియేట్ చేయడం దేశానికి చాలా ముఖ్యమని చెప్పారు. చాలా దురదృష్టం, చాలా సత్యమైన మాట. చదువు కదా ఇంటిగా మంచి చదువు కావాలంటే కొనుక్కోవడానికి మంచి కోఆపరేషన్ అన్ని సౌకర్యాలు అన్ని బాగా. ఇప్పుడు మీకు ఎలా క్వశ్చన్ ఉంటాయి సార్? ఒకే కుటుంబంలో 3 తరాలు రాజకీయం చేసి ఉన్నపలంగా విరమించుకోవడానికి కారణం ఏంటి సార్? ఇది గుడి, అది రాజకీయం. మనం దీనిపైనే సార్ ప్లీజ్ చెప్పండి సార్. నేను ఎప్పుడు రాజకీయంలో లేను. ఫ్యామిలీ రాజకీయంలో ఉండాల్సి. నాకు సంబంధపడిన బిజినెస్లో ఉండేది. ఇప్పుడు అది కూడా వదిలేశాను, రిటైర్డ్ అయిపోయాను. ఇప్పుడు గుడి బడి ఇవి మాట్లాడతాను. దీని గురించి స్కూల్ కానీ, బయట గురించి కానీ, హాస్పిటల్ గురించి కానీ రాజకీయం విఐపి ఎవరైనా వస్తున్నారా సార్? విఐపి పెద్ద లేడు, చిన్న లేడు, ఎవరు వచ్చినా కానీ అందరూ ఒకే సమంగా పట్టేది. పీఠాధిపతి కానీ ఇప్పుడు అనుకున్నాం కానీ ఇప్పుడు
ఇప్పుడు ఈ ఇంట్లో తొందరగా అవుతూ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పెట్టేయాలి. నేను లెక్క వస్తుంది ఏం కావాలో డిజైన్ చేస్తాను, కంప్లీట్ చేసి విలేజ్కి హ్యాండ్ ఓవర్ చేస్తే అందరూ కలిసి మెయింటైన్ చేస్తాను. అప్రాక్సిమేట్ సార్ మద్దతులో కూడా సార్ అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ కాస్ట్ అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ కాస్ట్ చక్కగా ఎలా ఉందో చెప్పేస్తాను. కానీ